కట్క 11వ తారీఖున పోయి మీరు ఫ్యాన్ మీద ఇట్లా వేలు పెట్టండి, చల్లగా ఏసీ లాగా గాలి వస్తుంది. ఫ్యాన్ వచ్చిన తర్వాత మనం చల్లగుంటాం 5 ఏళ్ళు. ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా? అభ్యర్థి ఎవరైనా సరే జగనన్న ముఖం చూడాలా? చూస్తారు కదా, గెలిపిస్తారు కదా. బ్యాక్అవుట్ రిలీజ్ చేసిందండి. నాకు ఏ రాజకీయ పార్టీలతోనే సంబంధం లేదు. నన్ను రాజకీయంగా నా పైన రాజకీయ ముద్ర వేయడంతో నేను చాలా అవకాశాలు కోల్పోయాను. దయచేసి నాకు రాజకీయ రంగు పొలమొద్దని చెప్పేసి ఆ లేఖ సారాంశం అన్నమాట. ఆ లేఖ చాలా పెద్ద మూలని చదవట్లేదు, మెయిన్ పాయింట్లని ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. సింగర్ మంగ్లీ విజ్ఞప్తి. శ్రీకాకుళంలోని అరసవల్లి రథసప్తమి వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆహ్వానంతో నేను ఒక కళాకారిణిగా పాల్గొన్నాను. ఎన్నికల సమయంలో వైసీపీ సంప్రదిస్తే ఒక ఆర్టిస్ట్గానే పాటలు పాడాను. ఈ క్రమంలో తనపై రాజకీయ ముద్ర వేయడంతో చాలా అవకాశాలు కూడా కోల్పోయాను. దయచేసి నా పాటకు రాజకీయ రంగు పొలమొద్దు. సింగర్ మంగ్లీ. నీ అంతటి నువ్వే పులు వేసుకున్నావు, ఎవడో పులు వేసాడు ఇక్కడ? సరే, రాజకీయ ముద్ర వేశారు అని చెప్పేసి అన్నావు కదా, నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఎందుకు తీసుకున్నారండి మీరు? ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తే ఎందుకు తీసుకున్నారో? తీసుకోకూడదు, తిరస్కరించాల్సింది. నాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదండి, మీరు ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా సరే నేను తీసుకోను. మనం తీసుకున్నాము, నెల జీతం తీసుకున్నాము, పదవులు అనుభవించాము, దాన్ని అడ్డం పెట్టుకొని మనకు నచ్చిన చోట షూటింగ్లు చేసుకున్నాము, డ్యాన్సులు వేసుకున్నాము, అన్నీ బ్రహ్మాండంగా జరిగిపోయి ఇవాళ మిమ్మల్ని ట్రోల్ చేశారని చెప్పేసి పైగా మీరు ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం. మీ పైన ఎవరో రాజకీయ ముద్ర ఏమి వేసేయలేదు. మొన్న కూడా మిమ్మల్ని ట్రోల్ చేయలేదు, కొంతమంది తెలుగుదేశం అభిమానులు రామ్మోహన్ నాయుడు గారినే ట్రోల్ చేశారు. ఎందుకు? మీరు ఆవిడతో ఎలా వెళ్తారండి? ఆవిడని ఎలా ఆహ్వానిస్తారు? అసలు ఆవిడ చంద్రబాబు నాయుడు గారు పేరే పలకనని చెప్పేసి అన్నది కొంతమంది వ్యక్తుల దగ్గర. అలాంటిది మీరు ఆవిడని తీసుకొని వెళ్ళడం మమ్మల్ని మాకు బాధ కలిగించిందని చెప్పేసి అని రామ్మోహన్ నాయుడు గారిని అన్నారు తప్పితే నిన్ను ఎక్కడైనా ట్రోల్ చేసారా? పైగా నీకు రాజకీయ రంగు నీకు మేము పులి వేసావా? ఎవరైనా మాట్లాడాడా నీ గురించి? అసలు అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించేస్తారో, నెల 4 లక్షలు 3 లక్షలు జీతాలు తీసుకుంటారో, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు వీళ్ళ కెరీర్ పనులకి దృష్టి ఉండదు. ఎందుకంటే నెల జీతం వస్తుంది కదా మనకి. అప్పుడు మనకి సినీ అవకాశాలు కానీ ఇలాంటివి ఏమి అవసరం లేదు. ఎందుకు? మనకి జీతం వచ్చేది నెల 4 లక్షలు అనుభవించేయచ్చు. ఇవాళ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా కెరీర్ పైన ముద్ర వేస్తున్నారు. ఈ విషయం మనం నామినేటెడ్ పదవి తీసుకోక ముందు ఉండాలి. అయ్యా, నాకు నామినేటెడ్ పదవులు గట్ట వద్దు, నా కెరీర్ పైన దెబ్బ పడుద్ది, నాకు అవకాశాలు కూడా రావు, వచ్చే అవకాశాలు పోతాయని చెప్పేసి అని మనకు అప్పుడు ఉండాలి. అప్పుడేం ఉండదు, ఎంత చక్కగా జీతం వచ్చుద్ది మనకి, పైగా స్పెషల్ ఎలివెన్స్లు ఉంటాయి, సకల సౌకర్యాలు ఉంటాయి, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా షూటింగ్లు చేసేసుకోవచ్చు అనే ఆలోచన అప్పుడు. చాలా పెద్ద లేఖ రాసుకొచ్చిందండి, మామూలు పెద్ద లేఖ కాదు. ఇక ఫేక్ ప్రచారం అని చెప్పేసి అన్నాను కదా, ఇక్కడి నుంచి చదువుతా. ఆ పైదంతా వదిలేసి అండి, ఇదంతా మన సంబంధం లేని అంశం. కానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కడ అనని మాటలను ఆధారాలు లేకుండా, వాస్తవాలు తెలియకుండా కొందరు కావాలనే రాజకీయ లబ్ధి కోసం ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను. మొదట్లో వైఎస్ఆర్సీపీకి పాడిన కారణంగానే కావచ్చు, 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరో కూడా నన్ను సంప్రదించలేదు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంత పెద్ద మనిషిని ప్రచారం చేయడం న్యాయమేనా? 2019 ఎన్నికల్లో వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలుపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరం. వీళ్ళు చేసిన ఎన్ని చేస్తారండి, వాళ్ళ దాకా వస్తారు, కులాన్ని తీసుకొచ్చేస్తారు మళ్ళీ. ఇది ఒక అతిపెద్ద దరిద్రం. నీ వీడియో చూపించినా ఒక నిమిషం ఉండు. గతంలోని రాజకీయ పార్టీలకి సంబంధం లేదు, నా పైన రాజకీయ ముద్ర వేసారని మాట్లాడుతున్నావు కదా, ఒకసారి ఉండు. తమరు వీడియోలు కూడా ఉన్నాయి, లేకుండా పోతాయా? ఇక నీదే కదా ఇది.
కదా అది, మాట్లాడింది నువ్వే కదా. ఫ్యాన్ మీద వీళ్ళు ఎట్టండి, చల్లగా ఉంటాం, చల్లగా గాలి వచ్చింది, 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉంటాం, మాట్లాడింది మనమేనే కదా. మరి నీకు ఇక్కడ ఎవడు రాజకీయ రంగు పులి వేసింది? నీ అంతటా నువ్వు పులి వేసుకున్నావు. అక్కడికి వెళ్ళి మెల్ల కండువ వేసుకోలేదు, కండువ కాదు అది, మెల్ల కండువ వేసుకొని మరీ ప్రచారం చేశారు కదండి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం పని చేశారు కదా. మీరంతా పని చేయకపోతే అనుకోవచ్చు, పని చేసినందుకే కదా మీకు నామినేట్ పదవి ఇచ్చింది. ఊరికే ఇచ్చేసారా? లేదంటే మీరు పెద్ద తోపు తురుము కానని చెప్పేసి మీకు ఇచ్చేసారా? లేదంటే 10 మందికి సేవ చేసిద్దిరా ఆవిడ, సేవాగుణం ఎక్కువ, సమాజంలో ఇలాంటి వ్యక్తులు మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మీకు ఇచ్చేసారు. మీకు ఎందుకు ఇచ్చారు నామినేటెడ్ పదవి? వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసిన వాళ్ళనే కదా మీకు పదవి వచ్చింది. తిరస్కరించాల్సింది పదవి వచ్చినప్పుడే. నాకు రాజకీయాలతో సంబంధం లేదండి, నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, నా పైన రాజకీయ ముద్ర వేయొద్దు, నాకు అవకాశాలు పోతాయి, నేను పాటను నమ్ముకున్నాను, నేను జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను, నాకు రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు, నేను మీ పార్టీ తరఫున కానీ లేదంటే ఏదైనా సరే మీరు పదవులు ఇస్తే నేను తీసుకోనని చెప్పేసి ఖరాఖండిగా చెప్పి మనం పదవులు అనుభవించకూడదు. అనుభవించిన కాల్చికి అనుభవించేసాం, ఇవాళ కూడా అనుభవిస్తున్నాం కదా. నెల జీతం అయితే తీసుకుంటున్నాం కదండి మనం. మరి ఇన్ని చేసిన తర్వాత కూడా రాజకీయ ముద్ర పడకుండా ఎలా ఉంటుంది? ఎవడు రుద్దేస్తాడో, ఎవడు వేసేస్తాడు రాజకీయ ముద్ర? మనంతటా మనం వేసేసుకున్నాం అక్కడ. అవునా? కళాకారినిగా నువ్వు పాటలు పాడాలో తప్పులేదు, అందరూ పాడతారు, చాలామంది పాడతారు. తెలుగుదేశం పార్టీకి పాడిన వాళ్ళు వైసీపీకి పాడారు, వైసీపీకి పాడిన వ్యక్తులు తెలుగుదేశానికి కూడా పాడారు. అది వాళ్ళ వృత్తి, అంతేనా? కానీ నువ్వు ప్రచారం కూడా చేసావు కదా వెళ్ళి. అంటే కళాకారినిగా ప్రచారాలు కూడా చేస్తారా? ఇప్పుడు అలాగే చేసేవా? లేదు, సింపుల్గా చెప్పు, ఒక కళాకారినిగా నాకు డబ్బులు ఇచ్చారు ప్రచారం చేయడానికి, రమ్మన్నారు, వెళ్ళిన అంతే అని చెప్పేసి చెప్పేది ఉండే. పదవులు తీసుకోక ముందు చెప్పాలి. ఇక డైలాగులు కొట్టేసి మన పెద్ద మాటలు మాట్లాడేసి మన ఇష్టానుసారంగా మనం చేసేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత, పార్టీ ఓడిపోయిన తర్వాత నాకు రాజకీయాలకి సంబంధం లేదని చెప్పని అనకూడదు. ఒక నిజంగా 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుచుంటే ఇలాంటి డైలాగులు కొట్టేదని పెట్టి ఇప్పుడు ఉన్న పదవి కంటే అంతకన్నా పెద్ద పదవి ఆశించేద్దాం కదా మనం. అవునా లేదా? ఇవన్నీ ఇలాగ ఉంటాయి. అదే ఇది మిమ్మల్ని ఎవరో ట్రోల్ చేస్తున్నారనో, మీ పైన ఎవరో విషయం కక్కుతున్నారనో దయచేసి ఇలాంటి డైలాగులు కొట్టడం మానేసి ఎక్కడైనా మీ వృత్తిపరంగా ఎవరన్నా వచ్చి పాటలు పాడమని చెప్పేసి అంటే ఒకవేళ మీకు పాడడం ఇష్టం లేకపోతే, లేదండి నాకు ఇష్టం లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి అన్నారు. ఇష్టం లేదని కూడా కాదు, నాకు చాలా పనులు ఉన్నాయి, ఆల్రెడీ కమిట్మెంట్లు ఉన్నాయి, ఖాళీ లేదండి, నేను చాలా పాటలు పాడేది ఉంది ఇంకాను అని చెప్పాలి తప్పితే నేను ఆయన పేరు తలవను, నేను ఆయన పేరు చెప్పను, ఆయన పేరు పలకడమే నాకు ఇష్టం ఉండదు, ఇలాంటి డైలాగులు కొట్టకూడదు. అర్థమైందా?